వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం కాఫ్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ లో భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SLN ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బేకరీని గురువారం అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ప్రారంభం ప్రాంతీయ వ్యాపార అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాల పెంపుకు, స్థానికులకు నాణ్యమైన ఆహార, బేకరీ సేవలను అందించడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ప్రాంతీయ వాణిజ్యానికి మద్దతుగా యువత మరియు కుటుంబాలకు కొత్త అవకాశాలను తెరవనుందని పేర్కొన్నారు. స్థానికులు, వ్యాపారులు మరియు కార్పొరేటర్ కార్యాలయ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త వ్యాపార స్థలాల ప్రారంభం పట్ల సానుకూల అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వాణిజ్య, ఉపాధి మరియు ఆహార ప్రమాణాల అభివృద్ధికి గణనీయమైన మద్దతుగా నిలుస్తుందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ రెస్టారెంట్ అలాగనే మండీతో పాటు తనకు లాస్ట్ 15 years నుంచి ఒక బేకరీ ఉంది. చాలా బాగా నడిపిస్తున్నాడు. ఈ హోటల్ కూడా సక్సెస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంగ్రాచులేషన్ చెప్తూ భాస్కర్ అన్న, ఎందుకంటే ఆయన సొంత బిల్డింగ్ కాబట్టి ఇక్కడ అన్ని కూడా రేట్స్ తక్కువ పెట్టి మంచి క్వాలిటీ పెడతా అంటున్నాడు. డెఫినెట్ గా ఎందుకంటే ఆయన బేకరీ సక్సెస్ ఉంది కాబట్టి ఇది కూడా బాగా సక్సెస్ చేస్తాడు. భాస్కర్ అన్న ఈ ఒక్కటే హోటలే కాదు, ఈ ఒక్క మండి కాకుండా ఇంకా చాలా హోటల్ పెట్టాలి, సక్సెస్ చేయాలి. మీ బాబుకు కానీ పిల్లలకు కానీ ఇంకా నువ్వు ఫ్రాంచైజీ ఇచ్చేటట్టు చేయాలి అన్నాను. అలాగనే ముఖ్యంగా ఈ ఏరియాలో ఈ మధ్య కాలంలో మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు, ఇండస్ట్రీస్ వచ్చేసి చుట్టుపక్కల అంటే వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ అందరూ కూడా ఉంటున్నారు. కాబట్టి అందరు కూడా ఏంటంటే హోటల్స్ ఇంతకుముందు కప్స్ కూడాను ఇప్పుడు అన్న చెప్పినట్టు లేకపోతే కుషా కూడా పోయే అవసరం పడుతుండే. ఇప్పుడు ఈడనే క్వాలిటీ ఫుడ్ బై వాక్ రావచ్చు, లేకపోతే బైక్ మీద ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు చుట్టుపక్కల. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగనే మళ్ళీ ఒక్కసారి భాస్కర్ అన్న కంగ్రాచులేషన్స్ అన్న. గత 15 సంవత్సరాలుగా మన SLN బేకరీ అండ్ కన్ఫెక్షన్ నుండి మేము నడపడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము SLN రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ మంది పెట్టడం జరిగింది. ఈ 15 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారో అన్నపూర్ణ కల్లి మల్లాపూర్ నాచారం ప్రజలు అలాగే కూడా రేపొద్దున కూడా మమ్మల్ని ఈ మంది, బిర్యానీ, ఈ రెస్టారెంట్ లో ఆదరించాలని కోరుకుంటూ, అలాగే మేము నా సొంత బిల్డింగ్ కాబట్టి ప్రతి దానికి కూడా మేము రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి రెస్టారెంట్ కంటే కూడా ఎలాంటి ఇప్పటివరకు నేను 100 రూపాయల బిర్యానీ 3 years నుంచి కట్టిన నడిపిస్తున్నాను. అది చాలా విజయవంతంగా నడుస్తుంది. రోజు దగ్గర 200-300 బిర్యానీలు పోతున్నాయి. ఇప్పుడు అలాగనే ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా విజయవంతం చేయాలని ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఈరోజు మేము ప్రతి బిర్యానీకి ఒక క్యాంపా బాటలను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 100 ml క్యాంపా బాటలు, దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఫ్యామిలీ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫ్యామిలీ సెక్షన్ అండ్ మంది చాలా బాగుంటుంది. ఫ్యామిలీ రెస్టారెంట్ ఈరోజు మల్లాపూర్లో మెయిన్ రోడ్లో మన భీమగాని భాస్కర్ గౌడ్ గారు ఏదైతే ఓపెన్ చేస్తున్నారో, ఇదివరకు కూడా గతంలో అతనికి బేకరీ ఉంది, అనుభవం ఉంది. ఇందులో కూడా ఆల్రెడీ ఇదివరకు రెస్టారెంట్ నడిచిండే, అతను మెయింటెనెన్స్ లేకుండా తీసేయండి. కానీ భీమగారి భాస్కర్ గౌడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అతను ఏ పని చేసుకున్నా కానీ సక్సెస్ఫుల్ ఉంటాడు, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు. ఆయన మిడిల్ క్లాస్ పబ్లిక్ గురించి చాలా వరకు ఆలోచించి మిడిల్ క్లాస్ రేట్లో తీసుకురావడం, అదేవిధంగా ఒక ఎంప్లాయ్ చేసుకున్నట్టుగా క్వాలిటీ కూడా పెడతాడని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మల్లాపూర్లో రెస్టారెంట్ చాలా వరకు కూడా వస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే మల్లాపూర్లో ప్రజలు కానీ ఎందుకంటే అప్స్ కూడా ఇక్కడ ఈసీఆర్ డిపెండ్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే మల్లాపూర్ని ఈరోజు మంచి బిర్యానీ కానీ మంచి ఫుడ్ కానీ ఫ్యామిలీతో ఎక్కడైనా బయటికి రావాలంటే కొంచెం రిలాక్స్ ఎప్పుడన్నా వారానికి నెలకు ఒకసారి బయటకు రావాలంటే ఇక్కడ మన కప్స్ కూడా అయి ఉంటే ఇప్పుడు మల్లపూర్లో కన్వెంట్ గా ఉన్నందుకు ఇక్కడ ఇలాంటి సెంటర్స్ కూడా వస్తున్నందుకు మనం అభినందిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ దేవగాని భక్తులుగా ఉంటాం. బాగా లెక్క బ్యాడ్ లక్ ఆయన రిలీజ్ ఉండాలి కానీ అదృష్టం కూడా ఫేవర్ చేయాలి కదా. రాజకీయాలు చేయకున్నా కానీ బిజినెస్ మాత్రం బాగా ఫేవర్ చేస్తుంది. ఈ SLN రెస్టారెంట్ అని ఇక్కడ బేకరీ, జనరల్ స్టోర్ మరి ఇవన్నీ ఈ మంది బిర్యానీ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఆయన కాంగ్రెస్ వచ్చేసి మనం నిలబడే కూర్చొని మంది బిర్యానీ పెట్టిండు. అది కూడా బాగా రోజులు భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మీరు కూడా రెగ్యులర్ హోటల్ చెప్పండి, రెస్టారెంట్ అంతా తిరుగుతూ ఉంటారు. చెప్పండి, ఈరోజు భోజనం కూడా చేసుకుని టేస్ట్ ఎట్లుందో నాకు ఫోన్ చేసి చెప్పారు కదా.
మంచిగా వేసిండా మంది లేదా అని చెప్పి ఈ మంది హోటల్ కూడా అంటే సాగునీరు బాగా ఆయన పేరు చెప్తేనే నా అంతగా కస్టమర్స్ వస్తున్నాం ఇక్కడ అంటే నా ఊరు అది ఈ లోకల్ మీరు ఉంటారో మీకు ఎక్కువ చేస్తారు బాగుంటుంది ప్రార్థిస్తాము మేము ఈ రెస్టారెంట్ ఇవన్నీ బాగా నడవాలి మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవాలి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మేము SLN బేకర్స్ అండ్ కన్ఫెక్షనరీ పెట్టి దగ్గర 15 ఏళ్ళు అయిపోయింది. అలాగే SLN రెస్టారెంట్ మంది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని అన్నపూర్ణ కాలనీలో మల్లాపూర్ టు నాచారం మల్లాపూర్ మెయిన్ రోడ్లో SLN రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ SLN రెస్టారెంటు నా సొంత ఓన్ బిల్డింగ్లో కాబట్టి ఏ రేట్ అయినా ఇప్పటివరకు నేను 100 రూపాయల బిర్యానీ నడిపించాను. 100 రూపాయల బిర్యానీ అలాగనే ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు రెస్టారెంట్ రేట్లకు అనుగుణంగా మళ్ళా మీద రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఇప్పుడు దానికి అనుగుణంగా ప్రతి బిర్యానీకి మందికి ఒక కంపా కోలా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అన్నపూర్ణ కాలనీ, నాచారం, కప్రా, మల్లాపూర్ అందరూ వాసులందరూ ఉపయోగించుకొని దీన్ని వినియోగించుకోగలరని మా యొక్క మనవి. గత 15 సంవత్సరాల నుంచి మల్లాపూర్ జనప్రియ బస్టాప్ పక్కన అన్నపూర్ణ కాలనీలో భాస్కర్ గౌడన్న గారు ఇంతకుముందు బేకరీ పెట్టి నాణ్యతతో కూడిన వస్తువులు అమ్మడం వలన చాలామందికి నమ్మకంతో చాలా పబ్లిక్ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ ఫాస్ట్ ఫుడ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత బేకరీ, ఫాస్ట్ ఫుడ్ మంచి అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు రెస్టారెంట్ ఒక నాణ్యతతో కూడిన మంచి రెస్టారెంట్ పెట్టినాడు. కాబట్టి మల్లాపూర్, నాచారం, అప్సిగూడ, హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పగలరని కోరుకుంటున్నాము. తదితర పరిసర ప్రాంత ప్రజలకి ఒక పరిశుద్ధమైనటువంటి ఫుడ్ని అందించడానికి భాస్కర్ అన్న 15 సంవత్సరాలకు పైబడి ఈ రెస్టారెంట్ రంగంలో మరియు 40 సంవత్సరాలకు పైబడి హోల్సేల్ ఎగ్స్ వ్యాపారం కూడా చేసి పరిశుద్ధమైన పౌష్టికమైన ఆహారాన్ని మల్లాపూర్ పరిసర ప్రాంతాలకి చేసినటువంటి ఘనత ఆయనది. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు SLN బేకర్స్ అండ్ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఆనందదాయకం. ఇది అందరికీ కూడా ఒక పరిశుద్ధమైన ఆహారానికి అడ్డగా ఉంటుందని దీంట్లో మండి కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నమ్మకం అన్నది ఒకటి ఉంటుంది. తను ఈ పరిసర ప్రాంతాల్లో కూడా 40 సంవత్సరాల నుంచి నమ్మకమైనటువంటి వ్యాపారం చేశాడు. కాబట్టి ఇది అందరు కూడా ఒక మంచి అవకాశం. మనవాడు మనలో అందరిలో ఉండేవాడు కాబట్టి ఒక మంచి రెస్టారెంట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.